యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ దినం వాగ్దానం అయితే దేవుడు మనకు అనుగ్రహించిన అందిన వాక్యము ఏమిటంటే ప్రేమ గురించి, ఆ ప్రేమలో మనం ఏ రీతిగా ఫలిస్తున్నాం అనేది దాని గురించి, వాటి విషయాల గురించి కొద్దిగా ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఏ రీతిగా సిద్ధపరిచినందుకు కూడా దేవునికి వందనాలు తెలుస్తున్నాము. మరి యోహాను సువార్త 15వ అధ్యాయము మొదట వచనంలో దేవుడు మనకు చెప్పాడు ఏమనంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రత్యేకను ఆయన తీసి పారవేయను. కాబట్టి ఇక్కడ వాక్యంలో 5వ వచనం చెప్తున్నాడు ఏమనంటే, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా మరి 7వ వచనంలో కూడా దేవుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తున్నట్లయితే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల నీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుందని ఆయన వాక్యం సెలవిచ్చాడు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము మరి ఈ యొక్క 21వ వచనంలో చెప్తున్నాడు, నా ఆజ్ఞలను అనుసరించి నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడు నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును. నేను వాడిని ప్రేమించి వారికి నేను కనపరుచుకుందునని యేసు ప్రభు చెప్పాడు. మరి ఫలింపు అనేది మరి లోకంలో ఎన్నో పండ్లు ఉన్నాయి. చాలా చాలా రకాల పండ్లు ఉన్నాయి. చాలా దేని పండు రుచి దానికి ఉంది కాబట్టి అంత మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి అందాన్ని ఇస్తుంది, మంచి మరి శక్తిని ఇస్తుంది, పుష్టిని ఇస్తుంది, బలం ఇస్తుంది. ఇప్పుడు మనం ఎవరైతే రోగులుగా అస్వస్థలుగా ఉన్నారో, చిన్న బిడ్డలుగా ఉన్నారో, ఏ కుటుంబం దగ్గరికి మనం వెళ్ళినా, పిల్లలు కలిగిన కుటుంబం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మరి చాలామంది ఒట్టి చేతులతో వెళ్ళకూడదమ్మా, మరి యొక్క గృహంలో మరి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం ఏమైనా తీసుకెళ్దామని మంచి పండ్లను వెతికి శ్రేష్టమైన వాటిని కొనుక్కొని తీసుకెళ్ళే కుటుంబానికి మనం అందజేస్తాం. అదే రీతిగా మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఆ యొక్క వైద్యశాలకు వెళ్ళినప్పుడు, రోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏది ఇష్టమో, ఎంత శక్తినిచ్చే ఒక పండు తీసుకోవాలో మనం చూసుకొని మంచి మంచి యాపిల్స్, దానిమ్మలు, అట్లాగా ఫ్రూట్స్, ఇంకా అరటిపండు అనేది తీసుకెళ్ళి వాళ్ళకి మనం అందజేయడం అనేది జరుగుతుంది. మరి ఈ రీతిగా దేవుడు తన యొక్క సృష్టి యావత్తు కూడా తన నోటి మాట చేత సృష్టిని మరి కలుగునుగాక అని చెప్పి ఎంతగానో అభివృద్ధి కలిగించిన గొప్ప దేవుడు. ఈ లోకంలో ఎన్ని చాలా చాలా రకరకాలుగా పండ్లు అనుగ్రహించాడు. అసలు కొన్ని పండ్లు మనం రుచి చూడలేదనుకోండి, కానీ కొన్ని దేశాల్లో మంచి మంచి పండ్లు తింటున్నారు, మంచి మంచి సువాసన, ఎంత మంచి ఆరోగ్యకరమైన పండ్లు తింటున్నారు. మరి ఆ రీతిగా ఆ పండ్లు తింటున్న వాళ్ళు దాని యొక్క సువాసన అంత శ్రేష్టమైన యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు. మరి అట్లాగా వాళ్ళు ఎంతో కష్టపడి మరి ఎంతో గొప్ప వ్యవసాయాన్ని చేస్తూ మంచి మంచి చెట్లు వాళ్ళు ఎంత చక్కగా వేసి వాటికి కావాల్సిన నీరు పెట్టి దానికి కావాల్సిన బలాన్ని వచ్చేలాగా చెట్లు అట్లా వాళ్ళు ఎంత శ్రద్ధ కలిగి చేస్తున్నప్పుడు మరి దేవుడు వాళ్ళకి ఇచ్చిన యొక్క ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి ఆ రీతిగా వాళ్ళు వ్యవసాయం చేస్తూ అనేక రకాలుగా పండ్లను వాళ్ళు పండిస్తూ అనేకులకు కూడా అందజేస్తున్నారు. చాలామంది కూడా వాటిని తీసుకుంటున్నారు, వాటిని ఎంతగానో మరి ఆస్వాదిస్తున్నారు. మరి అందుకని దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఆ ఫలాల విషయంలో ఆలోచి లాగున్నప్పుడు మరి యేసు ప్రభువులో ఉన్న బిడ్డలు ఏ రీతిగా ఉండాలి, ఫలించాలి. ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయబడి అంటే ఆ యొక్క తీగలన్నీ తీసుకెళ్ళి పోగేసి ఎక్కడేస్తారంట, రోడ్డు ప్రక్కన వేయరు, ఎక్కడో రోడ్ల మీద నడిచి అడ్డంగా వేయరు, కానీ అవి తీసుకెళ్ళి అగ్నిలో వేసినప్పుడు అవి పూర్తిగా కలిపోయి బూడిదైపోతుంది. మరి యేసు ప్రభులో ఉన్న మీరు నేను కూడా ఫలింపు కలిగిన బిడ్డలుగా ఉండాలి. మరి ఫలిస్తున్నామా? దేవునిలో మనం ఫలిస్తున్నామా? ఏ రీతిగా ఫలిస్తున్నాము? దేవుడు మన వల్ల ఏం చేశాడు, ఎలాగ చేస్తున్నాడు? మరి ఫలింపు కలిగిన జీవితం అయితే ఎంతో అందంగా, చాలా చూడటానికి అనేక మంది ఆ ఒక కుటుంబం ఎంత సంతోషకరంగా ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే, ఆ ఇంట్లో యేసు ప్రభు నీకు గొప్ప దేవుడిగా, కాపరిగా, తండ్రిగా ఉన్నాడు కాబట్టి, అనునిత్యం నువ్వు దేవుళ్ళు బాగా వెతుకుతున్నావు కాబట్టి నీ యొక్క వేరు బారి ఎంతగానో లోతైన ఈ యొక్క జీవితంలో నీవు కలిగి ఉన్నావు. యేసు ప్రభువును అంగీకరించడం అంటే ఆషామాషి కాదు, చాలా లోతైన అనుభవాల గుండా మనం ప్రయాణించవలసి ఉన్నది. అందుకని వాక్యం సెలవిస్తుంది ఏంటి అని అంటే,
ఎవరైతే యేసు ప్రభువులో ఉంటారో, ఎవరైతే బాగా ఆయన ఎదుగుతారో, ఎవరైతే లోతుగా అన్వేషిస్తారో, ఎంతగా దేవుణ్ణి వెతకాలనే యొక్క తపన అనేది ఉంటుందో, వాళ్ళు బహుగా ఆశీర్వదించబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ వాక్యంలో ఏం సెలవిస్తున్నాడు అంటే, చూడండి ఒకసారి ఈ వాక్యం మనం చూసినట్లయితే ఆయన ఏమన్నాడంటే, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, మరి సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి 9 ఫలాలు కలిగి ఉన్న యొక్క అధ్యాయం. ఈ యొక్క గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో యేసు ప్రభులో ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్ని ఫలాలు కలిగి ఉంటారు. ఇంత గొప్ప ఆత్మ ఫలాలు కలిగి ఉంటారు. కాబట్టి మరి అన్నిటికంటే మొట్టమొదటిగా దేవుడు చెప్పింది ఏంటంటే ప్రేమ అనేది ముఖ్యంగా ఉంది, మొదటిగా ఉన్నది. కాబట్టి ప్రేమ కలిగిన వ్యక్తిలో మరి ఎంత సంతోషం, గొప్ప సమాధానం, సాత్వికం, నెమ్మది, ఎంతో మంచి నిశ్చలమైన మంచి భక్తి, విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే కోపం పడుడి కానీ పాపం చేయకుడి అన్నాడు. కోపం ప్రతి ఒక్కరికి వస్తుంది కోపం. కానీ అది ఎంతసేపు అంటే సూర్యుడు అస్తమించేంత వరకే మీ కోపం ఉండాలి అన్నాడు. కాబట్టి మనం దేవునిలో మరి ఎంతటి గొప్ప ఆలోచన కలిగి ఉండాలి అన్నాడు. కాబట్టి ఆయన యొక్క ఫలింపు అనేది దేవుడు ఆదామును ఈ యొక్క ఆదికాండంలో పాత నిబంధనలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఆదాముని ఆ యొక్క ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఆయన సృష్టి యావత్తంతటిని కూడా చేసి సిద్ధపరిచి నాకు ఆ ఏదైనా తోటలో ఉన్న యొక్క చెట్లకి ఆ యొక్క పారే మరి యొక్క నదులు అవన్నీ కూడా ఉన్నాయి. కానీ మరి వాటి చెట్టుకి ఏ పేరు పెట్టాలి, ఏ యొక్క ఫలాలు కలిగిన ఆ చెట్లకి ఎలాంటి మంచి పేర్లు కలిగి ఉండాలి, ఎవరు ఉంటారు, ఎట్లా చేస్తారని ఇప్పుడు దేవుడు మరి ఆదామును మట్టితో ఒక బొమ్మగా చేసి ఆయనకి గాఢ నిద్రను కలుగు చేసి ఆయన పండుకున్న తర్వాత ఒక బలమైన ప్రకటన పొంది యేసు ప్రభు యెహోవా దేవుడు స్త్రీలుగా చేసి మరి ఊపిరి విడిచినప్పుడు దేవుడు ఎంత గొప్పగా అతనికి జత ఇచ్చాడు. కాబట్టి ఆయన అంటున్నాడు ఆదాము హవ్వతో ఏమంటున్నాడంటే, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. కాబట్టి ఇక నీ పేరు నారి అనబడుద్ది. స్త్రీగా పేరు నారి అని పెట్టి మరి ఆమెకి హవ్వ అని పేరు పెట్టాడు. కాబట్టి దేవుడు మరి ఆదాముకి అంత మంచి విశిష్టమైన జ్ఞానాన్ని దయచేశాడు. ఆ జ్ఞానం చొప్పున దేవుడు ఏమనంటే వీటన్నిటికీ పేర్లు పెట్టు అన్నప్పుడు వెంటనే దేవుడిచ్చిన జ్ఞానం అందుకొని మంచి వివేచన శక్తి కలిగి ఆయన ప్రతి చెట్టుకి పేరు పెట్టాడు. కాబట్టి ఏదైనా తోటలో ఒక గొప్ప కాపలాగా దేవునికి ఒక స్నేహితుడుగా మరి ఆ యొక్క ఏదైనా తోట అంతటిని కూడా చూసే యొక్క బాధ్యతను ఆదాముకి హవ్వకి దేవుడు అప్పగించినట్లుగా మనం ఆదికాండం ఈ యొక్క పాత నిబంధనలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఆయన ఏమి సెలవిస్తున్నాడంటే, మరి యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఏమైతే ఉన్నదో యేసు ప్రభువుకి శిష్యులు ఉన్నారు. ఎక్కువగా ప్రేమించింది యేసు ప్రభు పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళ ముగ్గురిని ఎక్కువగా దేవుడు ప్రేమించాడు. చాలా మంది యేసు ప్రభుకి శిష్యులు 70 మంది ఉన్నారు. అయితే ఆయన పడుతున్న యొక్క శ్రమలు, ఆయన పడుతున్న యొక్క ఇది, ఆయనకు ఒక గూడు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక బస లేదు, ఏమి లేదు. ఇట్లా ఈయన కానీ వెంబడిస్తే ఇక మా పరిస్థితులు కూడా రాను ఇట్లాగే ఉంటాయి అని చెప్పేసి ఆ 70 మంది కాస్త 12 మందిగా మారిపోయారు. 12 మందిగా జరిగిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే యేసు ప్రభువుని వెంబడించడానికి వాళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కనుక వీళ్ళు నిలబడగలిగారంటే ఆయనలో ఉన్న జీవము, ఆయనలో ఉన్న శక్తి వాళ్ళకి ఎంతగానో ఆకట్టుకుంది, వాళ్ళ హృదయాల్ని బాగా బలపరుచుకుంది. కాబట్టి యేసు ప్రభువు కూడా పేతురుని, యోహాన్ని, యాకోబును మరి ఎంతగానో ప్రేమించాడు. అందుకని ఒక దినం యేసు ప్రభు ఏమనుకున్నాడంటే, మరి వీళ్ళ ముగ్గురిని ఒక పేతురుని ఈరోజు ప్రశ్నించాలి. పేతురు నన్ను ఎక్కువగా ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈరోజు ఆయన అడిగి తీరాలి అని యేసు ప్రభువుకు తెలుసు. పేతురు యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని తెలుసు. కానీ ఆయన మాటల్లో విందామని చెప్పేసి పేతురుతో ఏమన్నాడంటే, ఇదిగో సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను పేతురు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడిగినప్పుడు అప్పుడు పేతురు ఏమన్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నువ్వు ఎరుగుదువని ఆయనతో చెప్పాడు. అయితే యేసు ప్రభు ఏమన్నాడు, అయితే నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా గొర్రెలను మేపు అని చెప్పాడు.
మరలా కొద్దిసేపటి తర్వాత యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుతున్నావని రెండో మరి అడిగినప్పుడు అతడు అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదవు కదా అని చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభు అన్నాడు నా గొర్రెలను కాయమని చెప్పాడు. మళ్ళీ కొద్దిసేపు సమయం తర్వాత మూడవసారిగా మళ్ళీ యేసు ప్రభు అడిగాడు సీమోను పేతురు. మరి ఏమన్నాడంటే అయ్యా పేతురు నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు అప్పుడు ఆయన ఏమన్నాడు ఇక అట్లాగా ప్రేమిస్తున్నావా అని మూడోసారి అడిగినప్పుడు పేతురు తను అట్లా అడిగినందుకు తన హృదయం వ్యసనపడి ప్రభువా నీవు సమస్తం ఎరిగిన వాడు కదా, ప్రేమించున్నా నీవే ఎరుగుదువు కదా అన్నప్పుడు అటైతే గొర్రెలను మేపు. మొదటిసారి అడిగినప్పుడు యేసు ప్రభు అడిగినప్పుడు అవును ప్రభు అన్నప్పుడు నా గొర్రెల్ని మేపు. రెండవసారి అడిగినప్పుడు నా గొర్రెలను కాయము. మూడవసారి అడిగినప్పుడు నా గొర్రెలను మేపు అన్నాడు. కాబట్టి గొర్రెలనగా మనం, కాబట్టి కాపరనగా యేసు ప్రభు, కాబట్టి గొర్రెలకి మంచి కాపరి యేసు ప్రభు. కాబట్టి ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు, ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు, ఎంతగా దీవిస్తున్నాడు అంటే ఏ గొర్రె కూడా తప్పిపోవటానికి వీల్లేదు. తప్పిపోయిన గొర్రెను వెతకటానికి యేసు ప్రభు ఆ 99 గొర్రెను అక్కడ విడిచిపెట్టి ముళ్ళల్లో ఇరుక్కుపోయి ఉన్న ఆ గొర్రెను మరి ఆ యొక్క కొండ సందుల్లో ఆ ఇరుకులో ఆ ముళ్ళ చెట్లలో ఇరుకుపోయిన ఒక గొర్రె పిల్లను ఆయనకు గాయమైనప్పుడు కూడా గొర్రెకి మాత్రం ఏ విధమైన గాయం అవ్వకుండా ఎత్తుకొని తీసుకొచ్చి ఆ 99 గొర్రెల్లో యేసు ప్రభు వాటిని కలిపాడు. కాబట్టి అనుకోవచ్చు అక్కడ 99 ఉన్నాయి కదా గొర్రెలు, ఒక్కటి తప్పిపోతే ఏమైంది పోతే పోని అని అనుకుంటారా? అనుకోరు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఏ ఒక్క పాపి కూడా నశించడం నాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్క బిడ్డ నన్ను తెలుసుకోవాలి, నా వాక్యం తెలుసుకోవాలి, నా మార్గంలోకి రావాలి, నా ఆజ్ఞలు గైకొనాలి. ఎవరైతే నా ఆజ్ఞలు వాళ్ళ హృదయంలో ఉంటాయో వాటిని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన గొప్ప కార్యాలని మహిమపరుస్తూ ఉంటారు. వాళ్ళ హృదయాన్ని దేవుడు వెతుకుతూ ఉంటాడు. ఎవరు నన్ను ప్రేమిస్తున్నారు, ఎవరు నాకు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు నా వాక్యం చదువుతున్నారు, ఎవరు నన్ను మహింపరుస్తున్నారు, ఎవరు నా కార్యాలు ఇతరులకు తెలియపరుస్తున్నారు అని అంటున్నారు. కాబట్టి క్రియలు లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమా. దేవుని వెతకాలి. ఎట్లా వెతకాలి? కొద్దిసేపు వెతుకుతావా, చాలాసేపు వెతుకుతావంటే కాదు. రాత్రంతా కూడా యాకోబు వెతికినట్లుగా వాక్యం మనం చూస్తున్నాం. రాత్రంతా కూడా వెతికాడు, గోజాడాడు. ఆయన దర్శించినప్పుడు ఆయన యొక్క తొడను పట్టుకున్నాడు, కాలును పట్టుకున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, బాగా గోజాడుతున్నప్పుడు, బాగా ఎంతగానో విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడు తప్పకుండా ఒక వాక్యం ద్వారా, ఒక గొప్ప దర్శనం ద్వారా, ఒక గొప్ప స్వరం ద్వారా దేవుడు కూడా నిన్ను కూడా స్పందిస్తాడు, ఆయన దర్శిస్తాడు, ఆయన నీతో కూడా మాట్లాడతాడు అని వాక్యం మనకి ఎంతగానో ఎన్నో గొప్ప వాగ్దానంతో మనకి దేవుడు ముందుగానే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో అన్నిటిని కూడా సిద్ధపరిచాడు. వాగ్దానాలు ఎక్కడి నుంచో రావు. బైబిల్ గ్రంథంలోని అన్ని వాగ్దానాలు సమకూడి మరి ఎంతగానో వాటన్నిటిని కూడా సిద్ధపరిచి దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతులకు వచ్చేటట్లుగా మనం చక్కగా చదువుకొని వాటిలో మనం చక్కటి తర్బీదు పొందేటట్లుగా దేవుడు మనకి సిద్ధపరిచాడు. మరి వాక్యం నీ యొద్దను నీ నోట్ను ఉన్నప్పుడు నువ్వెందుకు చదవట్లేదు, బైబిల్ ఎందుకు ధ్యానించట్లేదు, ఎందుకు ప్రార్థించట్లేదు, ఎందుకు ఆయన నమ్మట్లేదు, ఎందుకు ఆయన నీ హృదయంలో ఆయన యొక్క ఆజ్ఞలు ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు అని దేవుడు మనం ప్రశ్నించినప్పుడు, అంటే ఆయన ముఖాముఖిగా మన ఎదుట ఆయన కనబడి మనం గద్దించడు. కానీ మన హృదయంలో దేవుని యొక్క ఆత్మ ఉంది కాబట్టి ఒక గద్దింపు అనేది మనం కలుగుదమ్మా. ఈ దినమంతట్లో కనీసం కొద్ది ప్రార్థన చేసుకోలేదు, అమ్మ కొద్ది వాక్యం కూడా ధ్యానించలేదు, అసలు ఆయన గురించి మహింపరచలేదు. దినమంతట్లో నేను ఆయనకి ఏ రీతిగా నేను ఆయన స్తుతించాను, ఎట్లాగా నేను గడిపాను, ఈ దినమంతా కూడా ఆయనకి మరి ఎంత వ్యతిరేకంగా చేశాను అని చెప్పేసి మనం అనుకుంటాం. మరి దినమంతా ఆయనకు లోబడకపోయినా రాత్రికాలం మంది మనం పడుకునేటప్పుడైనా చిన్న ప్రార్థన అనేది మన హృదయానికి, మన తలంపులకి, మన ఆలోచనలకు కావలి ఉంటుంది అంటున్నాడు. ఎందుకైతే మనం ప్రార్థన చేస్తామంటే ఈ దినకాలం అంతా దేవుడు మనల్ని ప్రేమించి మరి ఎంతో క్షేమాన్ని ఇచ్చి మనకి అన్నిటిని కూడా సమకూర్చి మేళ్ళు జరిగించినందుకు ఆయన మహింపరుస్తూ చిన్న ప్రార్థన చేసి మనం పరుండినప్పుడు మరి ఆయన చిత్తం చొప్పున మనకి దేవుని యొక్క మెడుకు మరి యొక్క దినంలోకి ప్రవేశించడానికి, మరి యొక్క దినం మన జీవితంలో దయచే ఆయనకి ఆయన మనల్ని
ఇష్టపడతాడు. కాబట్టి నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మరి ఆయన ప్రేమ అనేది గొప్ప ప్రేమ. చాలా అద్భుతమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ అంటే, అయంటి ఏది కూడా దేన్ని బట్టి మనం కొనలేం. ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. ఈ మూడిట్లో ఏది మొట్టమొదటిగా నిలుచుద్ది అంటే ప్రేమ మాత్రమే అంటున్నాడు. కాబట్టి ప్రేమ ఉంటే చాలు. ఎట్లాంటి వాటినైనా కూడా సహించటానికి, ఓర్చుకుంటానికి, క్షమించటానికి, మరి ఎంతైనా సరే తన హృదయాన్ని బలపరుచుకుంటానికి, మరి దిట్టలు చేసుకుంటానికి ఆ ప్రేమ అనేది యేసు ప్రభు ప్రేమమయుడు కాబట్టి అట్టి ప్రేమ నీవు కూడా కలిగి ఉండాలని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. మరి ఆ ప్రేమ అందరికీ కూడా దయచేయబడినట్లుగా ఈ యొక్క వాగ్దానములు మన హృదయంలో నిండి ఆశీర్వదించబడటానికి దేవుడు మనకు తోడై ఉండి కాపాడి ఆశీర్వదించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, నీకే స్తుతులు స్తోత్రం నాయన. ఈ దిన వాగ్దానం మాకు అనుగ్రహించి ఉన్నావు. ప్రేమ గురించి, ఫలము గురించి, ఏ రీతిగా నీళ్ళు ఫలించాలనేది మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు. మీరు దయచేసిన యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క వాక్యమును చెప్పుటకు సిద్ధపరిచినందుకు, మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహింపచేసినందుకు, విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయాల్లో కూడా గొప్ప కార్యాలు జరిగించి మేము ప్రేమించలాగా మనం సిద్ధపరిచి మహిం పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.